యేసు ప్రభు కల్వరి శిలువలో పలికిన 7 మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. 2 మాటలు పూర్తి చేసుకున్నాం. 3వ మాటలోనికి మనం ప్రవేశించకముందు ఏ సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్, మొదటి మాటలో క్షమాపణను గురించి యేసు ప్రభువారు మనకు నేర్పించారు. మనకు నష్టం చేసిన వారిని, హింసించే వారిని, శత్రువుల కొరకు ప్రార్థించమని ప్రభువు నేర్పారు. ఆ క్షమాపణ ఫలితమే ఒక బందిపోటు దొంగ మార్పును మనం గమనిస్తూ ఉన్నాం. మనం క్షమించినంతసేపు ఎదుటివాని యొక్క జీవితంలో మార్పును మనం చూడలేము. కానీ ఒక పెద్ద కన్వర్షన్ సిలువలో జరగటం అనేది ఆయన ప్రార్థనకు ఎంత గొప్ప ఫలం కలిగిందో గమనిస్తున్నాం. ఏ సింబల్ ఆఫ్ కింగ్డమ్. ఆయన సిలువ మీద ఉన్నాడు, ఆయన రాజు. ఈ పశ్చాత్తాపపడిన దొంగ తనలో చూసుకున్నప్పుడు తన పాపినను గుర్తించాడు. యేసులో చూసినప్పుడు ఆయన మెస్సయ్యగా, రారాజుగా ఆయన గుర్తించాడు. ఆ 2 దొంగలు కూడా గజ దొంగలని మనం నేర్చుకున్నాం. 2వ మాటలో రారాజుగా ఆయన సిలువలో క్షమించడం అనేది ఎంత అద్భుతమైనటువంటి చిహ్నమో మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, 2 తోడు దొంగలే, 2 తోడు దొంగలే. 2 కలిసి తిరిగారు, 2 కలిసి దొంగతనాలు చేశారు, 2 కలిసి జైలుకు వచ్చారు. 2కి కూడా మరణశిక్ష పడింది. అయితే ఒక దొంగ, సహజంగా శిక్షలు ఎవరికి వేస్తారు సిలువ శిక్షలు అని అంటే స్లేవ్స్కి, రెబల్స్కి. అంటే ఎవరైతే ఒక వ్యక్తిని బానిసగా కొనుక్కుంటారో సంతలో, ఒకవేళ మోసం చేసినా, దొంగతనం చేసినా చంపే అధికారం ఉంటుంది సిలువ మీద. 2వది, రోమ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వారిని రెబల్స్ అంటాం, వారిని కూడా సిలువ వేస్తారు. అయితే ఈ దొంగలు రెబల్స్ మాత్రమే కాదు, వారు దూషించుచు, నాట్ ఓన్లీ రెబల్స్, దేర్ ఆర్ ఆల్సో రాస్కెల్స్. ఎందుకంటే ప్రభువును దూషించుచు. భూమి మీద ఉన్నంతకాలము నీ జీవితం సరిలేదు కదా, సిలువ మీద కూడా యేసు స్వామిని దూషించటం. దూషించిన వారికి క్షమాపణ ఉండదు. పైగా ప్రభును దూషించిన వారికి మరణశిక్ష ఉంటుంది. యేసు ప్రభువారు వీరికి మరణశిక్ష విధించలేదు, కానీ క్షమాభిక్ష సిలువలో ప్రభు చూపించారు. వెంటనే ఒక దొంగలో మార్పు వచ్చి యేసు, దీర్ఘం ఉంటుంది అక్కడ, యేసు పాపుల రక్షక, తన ప్రజలను తన పాపముల నుంచి వారిని రక్షించిన యేసు, నేను పాపిని, నీవు నీతిమంతుడవు, నీవు రాజువి, నీకు రాజ్యం ఉన్నది, నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఈ పాపిరైన నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. జ్ఞాపకం చేసుకో. సిలువ దగ్గర నువ్వు కోరలే కానీ ఎంతటి దుర్మార్గుడైనా, ఎంత ఘోర పాపి అయినా, ఎంత గజదొంగ అయినప్పుడు కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. యేసు ప్రభువారు ఆలస్యం చేయలేదు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ ఆఫ్టర్నూన్ ఇలాంటి దొంగను దొరగా చేసేసాడు యేసు ప్రభు.
దొంగలు దొరలైపోతున్నారు సిలువ దగ్గర. భూలోకములో ఆయన ఒక దొంగగా ఉన్నాడు, కానీ పరలోకములో ఒక దొరగా మారిపోయాడు. ఇప్పుడు పరలోకంకి వెళ్ళి దొంగ అంటే ఊరుకోడండి, దొరగారన్నాలయన్ని. ఇక్కడ అన్నట్టుగా వాడు దొంగ 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 అంటే ఊరుకుంటాడా? దొంగను దొరగా చేసింది కల్వరి సిలువ. ఒక మాట చెప్పి నేను మూడో మాటకు వెళుతున్నాను. ఇద్దరు తోడు దొంగలు కలిసి దొంగతనం చేశారు, కలిసి పాపం చేశారు, కలిసి శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చనిపోతున్నారు, ఒక్కడు మాత్రమే పరలోకంలోకి వెళ్తున్నారు. మనం ఇప్పుడు వరకు కలిసి ఉన్నాం కదా, కలిసి పరలోకానికి వెళదామనంటే అవకాశం లేదు. కలిసి పరలోకానికి వెళ్ళలేం. ఎందుకంటే ఎవరైతే పాపక్షమాపణ పొందుకుంటారో వారికి మాత్రమే పరలోకం ఇవ్వబడుతుంది. సింబల్ ఆఫ్ కింగ్డమ్. ఆయన రాజు, ఆయన రాజ్యాన్ని వెతికాడు. దేవుని రాజ్యాన్ని హుటాహుటిన అతడు పొందుకున్నాడని ఈ మాటలు తెలియచేస్తున్నారు. మూడవది క్రాస్ అండ్ ఫ్యామిలీ. క్రాస్ అండ్ ఫ్యామిలీ. ఎందుకంటే వీళ్ళు చెప్పినప్పుడు కూడా దానికి నేను ఒక చిన్న మాట కూడా చెప్పాలి. క్రాస్ అండ్ ఫ్యామిలీ మూడో మాట. యేసు ప్రభు వారు అక్కడ కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి. అక్కడ ఎక్కడమ్మా? అది కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి అండి. చెప్పండి, సౌండ్ తగ్గించమని చెప్పండి. గమనించండి దేవుని బిడ్డలారా, సిలువ దగ్గర యేసు ప్రభు వారు కుటుంబ బాధ్యతలను మర్చిపోలేదు. తాను బాధ అనుభవిస్తున్నప్పటికీ కూడా, తాను వేదనతో ఉన్నప్పటికీ కూడా, తాను సిలువ మీద ఉన్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలు మర్చిపోని యేసు ప్రభు మనకు కనపడుతున్నాడు. క్రాస్ అండ్ ఫ్యామిలీ, సిలువ మరియు కుటుంబం. సిలువ దగ్గర ఒక ఆధ్యాత్మిక కుటుంబం ఏర్పడింది. యేసు ప్రభుకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మాత్రమే కాదు, సిలువ దగ్గర ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం ఏర్పడింది. కుటుంబాలు ఏర్పడాలనంటే అది కల్వరి సిలువను మాత్రమే, కల్వరి సిలువ మాత్రమే. ఈరోజున మనందరం సిలువ ఏం చేసిందనంటే ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది. రేపు పరలోకములో కూడా ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ ఉంటుంది. ఈ భూలోకములో మనకు ఒక కుటుంబం ఉంటుంది, అది వాస్తవమే. కానీ పరలోకములో ఒక క్రొత్త కుటుంబాన్ని మనం చూడబోతున్నాం. సంఘములో కొన్ని కుటుంబాలని మనం చూస్తున్నాం, కానీ రేపు ఒక పెద్ద కుటుంబాన్ని మనం కలుసుకోబోతున్నాం. ఎక్కడ జరిగిందనంటే సిలువనే కుటుంబాలను ఏర్పాటు చేసింది. తన తల్లి అయినటువంటి మరియను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. దేవుని బిడ్డలారా, సిలువ కుటుంబాన్ని దగ్గరగా చేస్తుంది. సిలువ లేకపోతే కుటుంబం దగ్గర కాలేదు. చాలామంది విడిపోతున్న కుటుంబాలు మీరు ఎలా కలుస్తున్నారంటే, సిలువ మా కుటుంబాన్ని కలిపింది, సిలువ మమ్ములను ఆశీర్వదించింది అని చెప్పిన వారు చాలామంది మనకు కనపడతారు. సిలువ కుటుంబం మధ్యలో ఉంటే ఆ కుటుంబం ఎన్నడూ కూడా బ్రేక్ కాదండి. సిలువ మన కుటుంబంలో ఉండాలి. ఎందుకు కుటుంబాలు ఈ మధ్య విడిపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు పగిలిపోతున్నాయి? కారణం క్రాస్ సెంటర్డ్ ఫ్యామిలీగా లేవు. ప్రతి కుటుంబము కూడా క్రాస్ సెంటర్డ్గా ఉండాలి. సిలువ మనకు సెంటర్ అయి ఉండాలి. సిలువ కుటుంబాలను కలిపేది, కుటుంబాలను ఆశీర్వదించేది అని గుర్తుపెట్టుకుందాం. సిలువ కుటుంబ బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. కుటుంబ బాధ్యత, ఒకరినెడలొకరు ఎలాంటి ప్రేమతో ఉండాలి, ఎలాంటి తగ్గింపు జీవితం ఉండాలి,
ఎలాంటి ప్రేమానురాగాలు ఉండాలో సిలువ మనకు నేర్పుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యం చెప్పిన ప్రకారంగా తన తల్లిని యేసుప్రభు వారు నిర్లక్ష్య పెట్టినవాడు కాదు. యేసుప్రభు యొక్క తండ్రి, భౌతికమైన తండ్రి, ఆయన యేసుప్రభు యొక్క చిన్న వయసులోనే చనిపోయాడు. దాదాపుగా బైబిల్ పండితులు ఏమంటున్నారనంటే, యేసుప్రభుకు దాదాపుగా ఒక 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జోసెఫ్ చనిపోయాడు. యేసుప్రభు తర్వాత ఆయనకు 4 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. అది మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మనకు కనపడుతుంది 55వ వచనంలో. 4 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు, 6. యేసుప్రభు 7, తల్లి మరియా 8 మందిని యేసుప్రభు వారు తన 30 ఏట వచ్చేంత వరకు కూడా ఎంతో బాధ్యతలు యేసుప్రభు వారు స్వీకరించాడు. తండ్రి చనిపోయాడు, కుటుంబం చాలా పెద్దది, 8 మంది కుటుంబం. అలాంటి పెద్ద కుటుంబమని ఎంత బాధ్యతగా యేసుప్రభు వారు తన బాధ్యతలు నెరవేర్చాడో ఈ సిలువ దగ్గర ప్రభు నేర్పిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సిలువలో చనిపోతూ కూడా తల్లి పట్ల ఎంత బాధ్యతగా యేసుప్రభు ఉన్నాడో ఆలోచించేయండి. దేవుని బిడ్డలారా, తల్లి చాలా దుఃఖముతో ఉంది, చాలా దుఃఖముతో ఉంది, చాలా దుఃఖముతో ఉంది. మనం చదువుకున్నాం 19వ అధ్యాయంలో. సిలువ దగ్గర ఏడుస్తున్నది. ఆమె యొక్క రోదన, ఆమె యొక్క వేదన, ఆమె యొక్క శోకం, ఆమె దుఃఖం ఇంతంత కాదు. 33.5 సంవత్సరాల క్రితం యేసుప్రభుని దేవాలయంలోకి తీసుకెళ్ళింది తల్లి. అప్పుడు యేసుప్రభు యొక్క వయసు 40 డేస్. దేవాలయంలో ప్రతిష్ఠించింది, ఆమె సమర్పించింది తొలిచూలు బిడ్డను. దేవాలయంలో సుమియన్ అని ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు, నీతిమంతుడు. ఆ వ్యక్తి యేసుప్రభు గురించి మాట్లాడుతూ మరియమ్మతో చెప్తున్నాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును అని మరియతో చెప్పడం లూకాసు వార్తలో కనపడుతుంది. నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవును. 33.5 సంవత్సరాల తర్వాత ఆ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోయింది. ఎందుకంటే తన కుమారుడు సిలువ మీద ఉన్నాడు. ఒక ఖడ్గము తల్లిలో దూసుకుపోయింది, తల్లిలోనికి ఒక ఖడ్గం. ఎందుకంటే తన కళ్ళెదుట తన కుమారుడు చనిపోతున్నాడు, తన కళ్ళెదుట తన కుమారుడు కల్వరి సిలువలో వేలాడుతున్నాడు. సుమియోను చెప్పిన ప్రకారంగా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోను. ఎంతగా తల్లి వేడుస్తుందో చూసారా? మన ముందు తల్లిదండ్రులు చనిపోతే ప్రాబ్లం లేదండి. తల్లిదండ్రుల ముందు బిడ్డలు చనిపోతే ఆ వేదన మనం భరించలేము, ఆ వేదన మనం తట్టుకోలేము. అంతగా హృదయంలోనికి కత్తి దింపినంతగా ఆమె హృదయ వేదనతో, భారముతో తన తల్లి ఉంది. సిలువ కింద ఏడుస్తూ ఉంది. ఆయన మేకుల చేత బంధించబడితే ఆమె హృదయంలో ఖడ్గము దిగినట్లుగా ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసుప్రభు వారు ఆ తల్లిని చూచి అమ్మా అన్నారు. ఎంత చలించిపోయింది ఆ తల్లి! అమ్మా, ఎంత గౌరవము, ఎంత గౌరవం! దేవుని బిడ్డలారా, యేసుప్రభు జీవితం అంతా కూడా తన తల్లిదండ్రుల పట్ల ఎంత గౌరవంతో ఉన్నాడనంటే, ఒకసారి ఈ మాట మనం చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్తలో మనకు ఈ మాట కనపడుతుంది. 2వ అధ్యాయము 51వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏంటండి,
నజరేతునకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఎంత విధేయత కలిగిన కుమారుడు! పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. ఎంత విధేయత కలిగిన కుమారుడు! ఎంత హ్యూమిలిటీ కలిగిన కుమారుడు! ఎంత ఒబీడియన్స్ కలిగిన కుమారుడు! ఎంత డిసిప్లిన్ కలిగిన కుమారుడు! దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, యేసు ప్రభువును బట్టి విధేయత నేర్చుకోండి. మీ తల్లిదండ్రులకు విధేయతను చూపించండి. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండండి అని యేసు ప్రభు యొక్క బాధ్యత మనకు కనపడుతుంది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే కుమారుడిని కోల్పోతున్నాననే ఒక వేదన, ఒక భారం, ఒక దుఃఖము ఆమెలో కలిగింది. కుమారుడు వెళ్ళిపోతున్నాడని అందుకని రీప్లేస్ చేశాడు అక్కడ యోహానును చూపించాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని. నిజమే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడు వెంటనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇంట చేర్చుకున్నాడా? హాస్టల్లో పెట్టాడా? ఆర్ఫనేజ్లో పెట్టాడా? ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాడా? ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అది మనకు నేర్పించేది ఇంట చేర్చుకునేను. ఎందుకంటే 4 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. అప్పటికి వారు యేసునందు వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టి, కాస్త విశ్వాసం కలిగిన వాడు తల్లి పట్ల కేర్ తీసుకుంటాడు కాబట్టి, నమ్మకమైనటువంటి శిష్యునికి తన తల్లిని ఏ విధంగా చూసుకుంటాడో అదేవిధంగా యేసు తల్లిని అంత బాధ్యతగా చూసుకుంటాడు కాబట్టి, నమ్మకమైన కుమారుడికి తన తల్లిని అప్పగించాను. నిజమే కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. మా మదర్ ఉన్నారు. మా అమ్మకు 99 సంవత్సరాల వయసు. 99 సంవత్సరాల వయసు. ఆమె మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మెమొరీ ఉన్నప్పుడు ఆమె ఒకటే చెప్పేది, ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను, అందరి ఇళ్ళకి తిరుగుతున్నాను, అందరి దగ్గర ఉంటున్నాను, కానీ నా ముదిమి వయసులో చిన్నబాబు నీ దగ్గర నన్ను పెట్టుకునేది. మా ఇంట్లో మొత్తం 12 మంది ఉన్నారు, చివరివాడిని నేనే. నీ దగ్గరే ఉంటానురా, నీ దగ్గర పెట్టుకో, నాకు నో అని చెప్పకు అని చెప్పేది. నాకు అర్థం అయ్యేది కాదు. నో అని చెప్పొద్దని చెప్పేది. నువ్వు ఆడు చూస్తాడు కదా, వీడు చూస్తాడు కదా అని అనుకోవద్దు. లాస్ట్ డేస్లో, నా వృద్ధాప్యంలో నీ దగ్గరే పెట్టుకో. నమ్మకమైన కుమారుడికి, ప్రియమైన కుమారుడికి, తన రొమ్మున ఆనుకున్న కుమారుడికి తన తల్లి బాధ్యతను అప్పగించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రోజున మన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత ఉన్నది? నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, గౌరవించుము. ఈరోజున కుటుంబాలలో మేలు లేకపోవడానికి, బిడ్డలకు ఆయుష్కాలం లేకపోవడానికి గల కారణం తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టడం, తల్లిదండ్రులను అగౌరవపరచడం. సిలువ, క్రాస్ అండ్ ఫ్యామిలీ. సిలువ ఎంత కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ప్రభు ఆలోచిస్తున్నాడో ఆలోచించేయండి. యేసు ప్రేమ ఆనాటి నుంచి ఆయన చనిపోతే వరకు కూడా తల్లి పట్ల ప్రేమ తగ్గిపోలేదండి. తల్లి పట్ల ప్రేమ తగ్గిపోలేదు. ఆమె వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా తల్లి పట్ల ప్రేమలో ఏమాత్రం కూడా యేసు స్వామిలో మార్పు రాలేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో, వృద్ధాప్యంలో, ఒంటరితనంలో కూడా యేసు తన తల్లి పట్ల అదే ప్రేమను చూపించాడు. మా అమ్మ అనేది, నేను అప్పుడు బాగా రాసుకుని మాట్లాడకపోతే అనేది, చిన్నబాబు నాకు ఏం పెట్టకపోయినా పర్లేదు, ఒక్క మాట మాట్లాడరా అనేది, ఒక మాట అమ్మ అనరా నాకు చాలనేది. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. మాట్లాడితే చాలనేది.
ఏం పెట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆమె అన్నీ తీసుకుంటుంది, అన్నీ తింటుంది, ఆమె ఇబ్బంది లేదు. ఒక మాట, ఒక ప్రేమ, అమ్మ అని మాట. ఇంతగా ఎప్పుడైనా కానీ అమ్మ తిన్నావా, నీళ్ళు తాగావని ఎందుకనో అని అంటుంది. నీకు అన్నీ ఉన్నాయి కదా, అడిగేది ఏంటని అంటాను. నువ్వు అడిగితే నాకు తృప్తి అని అంటుంది. నువ్వు అడిగితే ఒక తృప్తి అంటుంది. నువ్వు మాట్లాడితే డాడీ నువ్వు భోజనం చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, డిన్నర్ చేశారంటే ఒక సాటిస్ఫాక్షన్. యేసు ప్రభులో అదే మనకు కనపడుతుంది. లేశ మాత్రం కూడా యేసు ప్రభు వారు తన తల్లి పట్ల ప్రేమ తగ్గించలేదు. ప్రేమతోనే యేసు ప్రభు వారు చూశారు. నిజమే, ఆ తల్లి కూడా యేసు ప్రభు పట్ల ఎలా ఉందో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఇది తల్లులకు కూడా ఒక అనుభవం అండి. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఏముందండి మమ్మను ఎందుకు చాలండమ్మా, మనం అంశమే కావాలి మనకి. గుర్తుపెట్టుకోండి. ఏమి నా కుమారుడా, అమ్మా ఏమి నా కుమారుడా. చూసారు ఈ భాష, చూసారా ఎంత బాగుందో. ఎప్పుడైనా మీరు అన్నారా మై డియర్ సన్, మై డియర్ డాటర్ అని అన్నారా మీరు ఎప్పుడైనా? నీ కుమార్తెను మై డియర్ డాటర్ అని పిలిచావా? మై డియర్ సన్ అని పిలిచావా? ఏమి నా కుమారుడా. ఎంత అద్భుతమైనటువంటి భాష, తల్లి భాష. తల్లి భాష చూసారా? ఎంత అద్భుతమైన భాష, తల్లి భాష. నా కుమారుడా, అమ్మా. సిలువ మన జీవితంలో ఎంత అనుబంధాన్ని, ఎంత బాంధవ్యాన్ని సిలువ నేర్పిస్తుందో ఆలోచించేశారా? ఆ సిలువ ఎంత దీవెనకరంగా మనకు కనపడుతుందో ఆలోచించేయండి. ఓ మాట నేను మీకు చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము. బైబిల్ తీయద్దు, అలా పెట్టుకోండి మీరు, ముందుకు టైం చాలా అయిపోతుంది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూడండి చాలు. ఇటు చూడండి. సొలొమోను రాజు అయ్యాడు. తన మంత్రులతో మాట్లాడుతున్నాడు రాజమందిరములో. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, మంత్రులు కూర్చున్నారు. ఆల్ ఆఫ్ సడన్ తెలియకుండా తల్లి వచ్చేసింది బెత్షెబా. వెంటనే తల్లి వచ్చిందని వెంటనే సొలొమోను సింహాసనం లేచి బయటికి వెళ్ళిపోయి అమ్మని లోపలికి పిలిచి తన కుడి ప్రక్కన ఒక ఆసనం వేయించి అక్కడ కూర్చున్నపెట్టాడు. గమనించారా? సహజంగా మనం ఏమంటాం, మమ్మీ నీకేం పని లేదా, ఎందుకు వచ్చా మమ్మీ ఇక్కడికి? నేను ఆఫీస్లో ఉన్నాను, బిజీలో ఉన్నాను, ఈ టైంలో ఫోన్ చేసేవంట మమ్మీ, ఈ టైంలో నేను మీటింగ్లో ఉన్నాను, నీకే అసలు మా మమ్మీకి అసలు తెలివే లేదంటారు చాలామంది పిల్లలు. కానీ సాల్మన్ అట్లా అనలేదు. ఇక్కడ చదవండి, ఇప్పుడు ఈ మాట చదవండి, 19వ వచనం. బత్షెబా రాజైన సొలొమోను విల్సన్ గారు మీరు చదవండి. అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, చూడండి, రాజు లేచి. ఎప్పుడైనా తల్లిదండ్రులు వస్తారని లేచారండి? గుర్తుపెట్టుకోండి పిల్లలారా, మీ తల్లిదండ్రులు వస్తే వెంటనే లేవటం నేర్చుకోండి. కాలు మీద కాలు వేసుకుని, మంచం మీద పడుకుని, ఫోన్ పెట్టుకుని. ఒక రాజు తన్ని తల్లి వచ్చినప్పుడు లేచి ఎంత గౌరవం. ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి మమ్మీ ప్రైజ్ లార్డ్. ఏమండి పిల్లలు, మీ తల్లిదండ్రులకు ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు? మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? చెప్పండి పిల్లలు, చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తండి. మమ్మీ నమస్కారం మమ్మీ అని చెప్పారా? పిల్లలు చెప్పండి. ఎవరు మాట్లాడతలేదు అంటే మన పిల్లలకి ఏం అలవట్లేదు? తల్లికి నమస్కారం చేసి అలవట్లేదు, తండ్రికి నమస్కారం. రాజండి ఈయన తల్లికి నమస్కారం చేసి నీకు జన్మనిచ్చిన తల్లి అండి, నీకు జన్మనిచ్చిన తండ్రి,
నీకు 10 కోట్లు ఆస్తి కూడగట్టకపోయినా ఆమె నీ తల్లి, నీ తండ్రి నమస్కారం చేయాల్సిందే. వారి కడుపున నువ్వు పుట్టావు, వారి కడుపున పుట్టావు. యేసు ప్రభు తల్లి మరియన గర్భమున పుట్టాడు. అమ్మా లేచి నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా, తన తల్లి కొరకు ఆసనము వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎంత అద్భుతం అండి, కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసి వేయకమని ఆమె చెప్పగా, రాజు నా తల్లి చెప్పుము. ఎంత మంచి మాట అండి. ఇక్కడ తల్లి వచ్చింది, నాయనా నీకు ఒక మాట చెప్పాలి అని. మన పిల్లలైతే ఏమంటాం, నేను ఇంట్లో ఉండగా నువ్వు మానేసి ఇక్కడికి వచ్చిన మాట చెప్తావా? నీకేం పని లేదా నీకు? ఓ మాట చెప్పలేదు, ఇంటికి వస్తాను కదా సాయంకాలం, నీకంత కంగారెందుకు మమ్మీ? సొలొమోను తల్లి అమ్మా చెప్పమ్మా. ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో దేవుని బిడ్డలారా, పిల్లలారా. మొదటగా దేవుడు, నెక్స్ట్ మీకు మీ తల్లిదండ్రులే, తర్వాత సంఘం, తర్వాత చర్చ్. నా తల్లి చెప్పుము, నా తల్లి మాట్లాడము, ఏం కావాలి తల్లి చెప్పుము. నిజంగా తల్లికి ఎంత ఆనందం అండి, ఎంత దీవెన కదా. క్రాస్ అండ్ ఫ్యామిలీ. దేవుని బిడ్డలారా, అందుకే చాలా చక్కని మాటలు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయదండి. పిల్లలారా, మీకే నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. గుర్తుపెట్టుకోండి, ముదిమిలో నిర్లక్ష్యం చేయకూడదు. ఎగ్జాంపుల్ నేనే. మా అమ్మకు 99 సంవత్సరాలు, ఆమెకి ఏమీ తెలియదు. సడన్గా ఆమె ఏంటో తెలియదు, బట్టలన్నీ ఇప్పేసుకుంటుందండి, డైపర్ కూడా ఇప్పేస్తుంది. ఆమెకు తెలియదు, 99 సంవత్సరాలు. ఇంట్లో ఎవరు ఉండరు, అందరు డ్యూటీస్కి వెళ్ళిపోతారు, నేను ఒక్కడనే ఉంటాను. సడన్గా చూసేసరికి అమ్మకి బట్టలు లేవు, డైపర్ కూడా ఉండదు. కానీ వాక్యం, నీ తల్లి ముదిమి యందు. గమనించండి, ఎందుకు తల్లిదండ్రులు ఇచ్చాడు మనకి, ఎందుకు ఇచ్చాడు పేరెంట్స్? ఆ ముదుములో తెలియదు వాళ్ళకి, ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి, ఏమవుతుందో తెలియదు. ముదిమి యందు ఏదో ఎంఓ పంపిస్తే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే బాధ్యత కాదండి. ఏదో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే అది బాధ్యత కాదు. గుర్తుపెట్టుకోండి, నా కుమార్తెలు ఉన్నారు. మా అమ్మకి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే స్నానం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 7కే ఫ్రెష్గా ఉంటుంది. మంచి బట్టలు వేస్తారు, పౌడర్ రాస్తారు. మేము ఇంకా లేచేసరికి ఆమె ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. చలికాలమైన, ఎండాకాలమైన, వానాకాలమైన కానీ ఆమెకు స్నానం చేయించాల్సిందే. నేనైనా సరిగా స్నానం చేసుకునేమో కానీ ఆమెకు మాత్రం రెగ్యులర్గా స్నానం చేయించాల్సిందే. ముదిమి యందు మా కుమార్తెలు ఎంత గొప్పగా పరిచర్య చేస్తున్నారు. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించము. ముదిమి యందు నీ తల్లిని నిర్లక్షించేందు, ముదిమిలో ఎక్కువగా నీ తల్లిని గౌరవించు. ఆమెకు అర్థం కాకపోయినా నీ తల్లిని నువ్వు గౌరవించవలసిందే. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు దీపము కారు చీకటిలో ఆరిపోనని సొలొమోను చెప్పాడు. ఎవరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాడో వాడు దీపము కారు చీకటిలో ఆరిపోవును. అది ఎంత శ్రేష్టమైన మాట కదా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం.
నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, ఆ, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. అదండి, నీ తల్లి చెప్పు బోధను గుర్తుపెట్టుకోండి. అమ్మ, ఆడపిల్లలు చూడండి, నీ తల్లి చెప్పే బోధ, తండ్రి చెప్పే బోధ వేరుంటుంది, తల్లి చెప్పే బోధ వేరుంటుంది. నీ తండ్రి ఒక రకంగా చెప్తే, నీ తల్లి ఎంతో అనుభవంతో చెప్తుంది. నీ తల్లి కూర్చోబెట్టుకుని చెప్తుంది. తల్లి చెప్పినప్పుడు మీరు వినటం ప్రారంభించాలి. నా తల్లి ఎంత అనుభవాలు గుండా వచ్చిందో, ఎందుకంటే సంసార బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నలిగిపోతుంది తల్లి, వేదన పడుతుంది తల్లి. అందుకని నా కుమారుడా, నా కుమార్తె, నీ తల్లి బోధ, ఆమె ఎడ్యుకేషన్ లేకపోయినా, చదివినా చదవకపోయినప్పుడు కూడా నీ తల్లి చెప్తున్నప్పుడు కొంచెం మైండ్ పెట్టు, శ్రద్ధగా ఉండు. ఉదయకాలం దేవుని బిడ్డారా, క్రాస్ అండ్ ఫ్యామిలీ సిలువ కుటుంబ బాధ్యతలను తెలుపుతుంది. ఎంత బాధ్యతతో తన తల్లిని తన శిష్యునికి అప్పగించి బాధ్యతను నెరవేర్చాడో, మనం కూడా ఈ లోకమునంత వరకు నువ్వు బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. పాస్టర్ గారు ఉన్నారు, నాకంటే మా ఇద్దరు కుమార్తెలు ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మమ్మీ ఏం తిన్నావు, ఏం తాగావు, ఏం చేసావు, ఏంటి, నీకు ఎప్పుడు ఆకలి అవుతుంది, ఏంటి, నేను మర్చిపోయాను. కానీ ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే ఇద్దరు ఆడపిల్లలకి, వాళ్ళు గద్దలాగా వాలిపోతారు వాళ్ళ మమ్మీకి. అదే ఆమెకు ఆరోగ్యం. పాస్టర్ గారు ఆరోగ్యంగా కారణం ఏంటంటే ఆ కుమార్తెలు వాలిపోతారు ఏదైనప్పుడు కూడా. మమ్మీ నీకు ఏం కావాలి, ఏం కావాలి. అలాంటి బాధ్యతగా ఉండండి. బాధ్యత ఉంటే నీకు ఆశీర్వాదం. ప్రభు యొక్క కమాండ్మెంట్ ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించను. ఈ సిలువ నీకు నేర్పేది ఏంటంటే, ఒకవేళ తల్లితో ఒకవేళ నీవు దురుసుగా ప్రవర్తించావేమో, దురుసుగా ప్రవర్తిస్తే నీ జీవితంలో నీ జీవితం కారు చీకటిలో ఆరిపోతుంది. ఒకవేళ నీ తల్లిని కనుక నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ జీవితం అగోచరమే, నీ జీవితం అంతా చీకటే. అసలు నీకు ఏం చేస్తావో నీకు తెలియదు, నీకు అర్థం కాదు. కాబట్టి తల్లి యొక్క బోధను వినండి, ఆశీర్వాదం పొందండి. ప్రభు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.